హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేబీ ట్యూటోరియల్స్ తెలుగు ఛానల్. సో మనము ఈ వీడియో లోపల సెండ్ అవుట్లుక్ మెయిల్ మెసేజ్ అనేటువంటి ఒక యాక్టివిటీని చూద్దాం. సో యూజువల్గా ఈ యాక్టివిటీ ఏంటంటే మనం ఉన్నటువంటి అవుట్లుక్ని యూజ్ చేసుకొని ఒక మెయిల్ని ఎలా సెండ్ చేయాలి యూజింగ్ యూఐపాత్ ఆర్పిఏ అనేది మన మేజర్ కాన్సెప్ట్ ఇవ్వచ్చు. సో మనం ఒకసారి యాక్టివిటీస్లో అవుట్లుక్ అని చెప్పి టైప్ చేస్తే మనకి యాక్టివిటీస్ అన్నీ వస్తాయి. దీంట్లోపల సెండింగ్ ఏ మెయిల్, ఒక మెయిల్ అనేది మనము సెండ్ చేయడానికి మనం సెండ్ అవుట్లుక్ మెయిల్ మెసేజ్ అనే యాక్టివిటీ యూజ్ చేస్తాం. సో బిఫోర్ దాట్ నేనేం చెప్పాలనుకుంటానే, బిఫోర్ దాట్ మేక్ ష్యూర్ దాట్ అకౌంట్ ఈజ్ లెస్ సెక్యూర్డ్ యాప్స్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయండి. లెస్ సెక్యూర్డ్ యాప్స్ అనే ఒక సెట్టింగ్ని ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే యూఐపాత్ ఆర్పిఏ ఏమవుతుంది అంటే అది జీమెయిల్ దీన్ని ఒక లెస్ సెక్యూర్డ్ యాప్గా ట్రీట్ చేస్తుంది. సో మనం ఎనేబుల్ చేసినప్పుడే మనం దాన్ని యాక్సెస్ చేయగలుగుతాం. ఓకేనా? సో అది అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. సో ఒక సీక్వెన్స్ తీసుకుంటున్నా, సెండ్ మెయిల్ మెసేజ్ ఇంప్లి అని చెప్పి తీసుకుంటున్నా. సో ఇంప్లిమెంటేషన్ అన్నట్టు. సో మనం ఏం చేయాలి, సెండ్ అవుట్లుక్ మెయిల్ మెసేజ్ తీసుకుంటున్నా. సో ఫ్రమ్ అనేది ఏంటిది, ఫ్రమ్ ఈజ్ నథింగ్ బట్ మై ఈమెయిల్ విచ్ ఐఎమ్ యూజింగ్ ఇన్ మై అవుట్లుక్లో యూజ్ చేసేటువంటి ఈమెయిల్. ఓకే, అది ఫ్రమ్ కిందకి వెళ్ళిపోతుంది. సో టు అనేది ఏంటిది, ఎవరికి మెయిల్ పంపించాలి అనుకుంటున్నాం. సో నేను నా ఇంకో జీమెయిల్ అకౌంట్కి పంపిద్దాం అనుకుంటున్నా. గౌతమ్ కార్తిక్ 534@gmail.com అనేది నా ఇంకో జీమెయిల్ అకౌంట్. అండ్ సబ్జెక్ట్ ఏంటిది, ఏదో ఒక సబ్జెక్ట్, అంటే బేసికలీ ఏ సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేద్దామని చెప్పి ఇక్కడ. సో లైక్ లెట్స్ లర్న్, ఇట్లా ఇద్దాం యూఐపాత్ తెలుగు అని చెప్పి ఇస్తున్నా. బాడీ లోపల లెట్స్ లర్న్ యూఐపాత్ ఇన్ తెలుగులో నేర్చుకుందాం అని చెప్పి తెలుగు. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇప్పుడు. ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత జస్ట్ టూల్స్లోకి వెళ్ళి సెండ్ రిసీవ్ కొట్టేస్తే ఎగ్జిక్యూషన్ అయిపోయింది. కాబట్టి గౌతమ్ కార్తిక్ 534 ఓకే వచ్చేసేయాలి. స్పెల్లింగ్ కరెక్ట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. యూఐపాత్ తెలుగు. ఓకే, సో సెంట్ ఐటెంలోకి వెళ్ళినట్లయితే చూసినట్లయితే యూఐపాత్ తెలుగు అనేది మన సబ్జెక్ట్ అండ్ లెట్స్ లర్న్ యూఐపాత్ ఇన్ తెలుగు. ఓకే, దీని తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక అటాచ్మెంట్ని ఎలా పంపిద్దాం అని చెప్పి చూద్దాం. సో క్లిక్ ఆన్ దిస్ అటాచ్ ఫైల్స్. ఇక్కడ ఒకటి క్రియేట్ ఆర్గ్యుమెంట్ లోపల మనం పంపిస్తున్నాం కాబట్టి ఏమవుతుంది, అది ఇన్పుట్ పారామీటర్లో అవుతుంది. సో డైరెక్షన్ అనేది ఇన్పుట్, అండ్ ఏ ఫైల్ని పంపిస్తున్నాం అనేది మనము ఫైల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి స్ట్రింగ్ టైప్ తీసుకుంటున్నాను. ఇక్కడ వాల్యూ లోపల మన సిస్టంలో ఉన్న ఫైల్ని ఫుల్ పాత్ ఇవ్వాలి. సో ఇక్కడ ఒక ఫైల్ ఉంది, సో నేను కంప్లీట్ పాత్ ఇస్తున్నా. టీఎక్స్టీ టైప్ ఫైల్, సో అది కూడా అక్కడ మెన్షన్ చేయాలి .txt. సో ఇక్కడ కోట్స్ డబుల్ కోట్స్లో ఉంది కాబట్టి 2 ఇస్తున్నా. క్లిక్ ఆన్ ఓకే, దెన్ సెండ్ దిస్. ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది, అయిపోయింది. సో ఒక్కసారి నేను దీన్ని రిఫ్రెష్ చేస్తా. సో ఇక్కడ వచ్చేసింది. సో చూసినట్లయితే ఇది మన సబ్జెక్టు, మనం ఇచ్చినటువంటి డేటా ఇన్ ద బాడీ, ఇది మన ఫైల్ విచ్ వీ హ్యావ్ అటాచ్డ్. సో ఇలా ఫైల్ అనేది అటాచ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి కాన్సెప్ట్. సో ఐ హోప్ ఇట్స్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ గైస్.
ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ బికాస్ దిస్ కమ్యూనిటీ ఈజ్ వెరీ వెరీ స్మాల్. And if you don't subscribe, I don't get recognized, and I don't get paid from YouTube also. So I suggest you guys to please do subscribe to this channel and follow me. Thank you so much for watching.